ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్ లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక గుంటూరు జిల్లాలో అభివృద్ధి గురించి మాట్లాడడానికి వస్తున్నారు తెనాలి నుండి ప్రసాద్. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఇది వచ్చేదలకి చీరాల, బాపట్ల జిల్లా చీరాల వచ్చేదలకి అత్యంత చిన్న ముంబైగా పిలిచే ప్రాంతం. ఇటీవల ప్రభుత్వం హైవే నుంచి 800 కోట్ల రూపాయలతో 4 లైన్ హైవే తీసుకొస్తుంది. ఈ రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా దేశాల నుంచే కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అయితే చాలా వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది వచ్చేదలకి పర్యాటక ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధిక దానిగా తీర్చిదిద్దాలని, అటీవల సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇటీవల బీచ్కి మంచి ఆదరణ వస్తుందని, ఇదంతా ఇటీవల కందులు దుర్గేష్ అయితే మామూలుగా రోడ్లు నిర్మించడంతో కాదు, అనేక దేవాలయాలు, బుద్ధిస్టు, లంబసింగ, అరుణాచలం వంటి మంచి దేవాలయాన్ని నిర్మించడానికి కూడా కృషి చేస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అయితే సింగపూరు బృందాలతో పర్యటన చేపించి ఆర్కిటెక్ట్ ఎలా చేపించాలి ఏందనేది కోట్ల రూపాయలు వేచించి ఇప్పటికే వీకెండ్ వచ్చేదానికి 50,000 నుంచి లక్ష జనాభా వరకు కూడా ఇక్కడ సందర్శకులు పర్యటన చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేదానికి వీటిలో మన 7 స్టార్, గోల్డెన్ స్టార్, 3 స్టార్ హోటల్స్ ఆల్రెడీ నిర్మించి ఉన్నారు. రామాపురం బీచ్ కంటూ ఒక దేశంలోనే ప్రత్యేక స్టార్ట్ చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఇది వస్త్ర రంగంలో కూడా చిన్నబాబు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel